పూజా ప్లేట్, ఇంకా దీన్ని గజల ప్లేట్ కూడా అంటాం మనం. ఎందుకు గజ ప్లేట్ అంటామంటే దీని చుట్టూ మీరు గజలు వేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. కంప్లీట్గా గజలు వేసిస్తాం మీరు కావాలి అనుకుంటే. పూజకి ఇది పసుపు కుంకుమ అక్షంతలు పెట్టుకోవడానికి 3 గిన్నెలు ఇచ్చారు దీనికి. మీరు ఇన్ కేస్ కావాలంటే మేము 2 కావాలి 2 ఇస్తాము, 4 అంటే 4 కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నటానికి గిన్నెలు మనం తీసేసుకోవచ్చు. దీంతో పాటు మీకు దీంట్లో సైజెస్ ఉన్నాయి. ఇది చిన్న సైజు. దీని వెయిట్ వచ్చేసి మీకు 400 గ్రామ్స్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు 800 గ్రామ్స్ అవుతుంది. ఇవి కాకుండా దీనిలో ఇంకా వేరే సైజెస్ కూడా ఉన్నాయి. ఇందులో పసుపు కుంకుమ అక్షంతలతో పాటు ఇంకా వేరే ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. పూజా సామాన్ మొత్తం ఇందులో పెట్టుకోవచ్చు. పూజా ఐటమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇందులోనే ఇదొక మోడల్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ తాంబూలం అంటారండి. ఎలిఫెంట్ లెగ్ తాంబూలంలో ఇది ప్లెయిన్ కంప్లీట్, ఇది మీరు ప్లెయిన్ కంప్లీట్ బార్డర్ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ మాత్రం డిజైన్ వస్తుంది చిన్న లైట్గా. ఇది సెల్ఫ్ డిజైన్. ఇందులో ఏం మీకు మైలా ఇరకడంగా అటువంటిది ఏమి ఉండదండి. నీట్గా ఉంటుంది. కింద వచ్చేసి మీకు ఎలిఫెంట్స్ వచ్చాయండి. చూడండి, ఎలిఫెంట్స్ లెగ్స్ వచ్చేసి ఎలిఫెంట్తోని చేసిన లెగ్స్ వచ్చాయి. 3 లెగ్స్ వచ్చాయండి. ఇది కూడా సేమ్ అండి, ఎలిఫెంట్ లెగ్ తాంబూలం. ఇది కూడా ప్లెయిన్, మధ్యలో వచ్చేసి నార్మల్గా కంప్యూటరైజ్డ్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ కూడా మనకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మన ఇన్ కేస్ మీరు ఈ డిజైన్ వద్దు, మీకు నచ్చిన డిజైన్ అని ఉంటే సేమ్ డిజైన్ కూడా ఇందులో మనం ప్రింట్ చేసి ఇస్తాం. మనం మీకు మీ అభిరుచి ప్రకారం మనం చేంజ్ చేసుకోవచ్చు దీనికి కూడా కింద లెగ్స్ వచ్చాయి. ఇన్ కేస్ మీకు ఎలిఫెంట్ లెగ్స్ వద్దు అనుకుంటే తీసేసి కూడా ఇస్తాం మేము. ఇందులో డిజైన్ కూడా మీకు వద్దు మొత్తం ప్లేన్ కావాలి, ప్లేన్ కూడా మేము ఇస్తాం. అన్నీ కూడా మనం అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ తాంబూలమే, నక్షి డిజైన్ అండి. నక్షి డిజైన్ అంటే ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇక్కడ సైడ్లకు మొత్తం డిజైన్ వస్తుంది. కింద ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి. మిడిల్లో మీకు కంప్యూటరైజ్డ్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది కూడా తాంబూలం అండి. ఇది యాంటిక్ వెరైటీ అంటారు. యాంటిక్ మీకు డిజైన్ వచ్చింది చూడండి, నక్షి వర్క్ వచ్చింది యాంటిక్. మిడిల్లో కూడా కంప్లీట్ నక్షి వర్క్ వచ్చింది. కింద వచ్చేసి కింద 3 లెగ్స్ వచ్చాయి. ఈ యాంటిక్ డిజైన్లో కూడా మీకు మోడల్స్, ఇంకా డిజైన్స్, ఇంకా ఇదే కాకుండా సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు అండి. ఇది తాళి అండి, మన తినడానికి పళ్ళెం. ఇందులో వచ్చేసి మనకు 100 గ్రామ్స్ దగ్గర నుంచి 600 వరకు అవైలబుల్ రెడీగా ఉన్నాయండి. ఇన్ కేస్ మీరు కావాలి ఇంకా హెవీ వెయిట్లో కావాలి అనుకున్నా, ఎక్కువ సైజ్ పెద్దది కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ ఇస్తే చేంజ్ చేస్తామండి ఇందులో. ఇది కూడా దీంట్లో 2 వెరైటీస్ వస్తాయండి. ఒకటి మధ్యలో కంప్యూటర్ డిజైన్ వస్తుంది. డిజైన్ ఏం వద్దు నాకు నార్మల్ కావాలంటే నార్మల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఇది ప్లేన్, కంప్లీట్ ప్లేన్, ఇది డిజైన్. 2 వెరైటీస్ ఉన్నాయండి. మీకు ఎలా కావాలంటే తీసుకోవచ్చు. దీనికి కింద స్క్రాచెస్ పడకుండా లెగ్స్ కూడా ఇచ్చారండి. దీనికి 3 లెగ్స్ వస్తాయి. స్క్రాచెస్ పడటువంటిది ఏముండదు. దీనికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా చాలా వరకు పండితులు చెప్తుంటారు, తాళిలో మధ్యలో గోల్డ్ ఫ్లవర్ వేస్తే అది మంచిదని చెప్తుంటారు. మీకు కావాలనుకుంటే గోల్డ్ ఫ్లవర్ కూడా మేము వేసి ఇస్తామండి. గోల్డ్ ఫ్లవర్ మీరు తీసుకునే సైజుని బట్టి మీకు 2000 దగ్గర నుంచి 3000 వరకు ఉంటుందండి. మీరు తీసుకొని వేయించుకోవచ్చు. ఇది ఇందులో టైం వచ్చేసి చెంబు అండి. ఇది మనం కలశం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, చెంబు కింద యూజ్ చేసుకోవచ్చు. దీనికి అష్టలక్ష్మి వచ్చిందండి. సైడ్కు అష్టలక్ష్మి చెంబు అంటారు దీన్ని. లక్ష్మీదేవి విగ్రహాలు వచ్చాయి 8. ఇది నక్షి వర్క్ అంటారు. దీనిపైన మీకు 1 సైడ్ వచ్చేసి లక్ష్మీదేవిలే కాకుండా విఘ్నేశ్వరుని ఫోటో కూడా వచ్చిందండి. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విఘ్నేశ్వరునిది ఫోటో ఉంచండి. ఇది నక్షి డిజైన్ అండి. ఇది ఇందులోనే మీరు ఇన్ కేస్ మీకు నక్షి వద్దు అనుకుంటే అష్టలక్ష్మిలోనే మీకు కంప్యూటరైజ్డ్ ఎంగ్రేవింగ్ వర్క్ అంటారు. ఇది ఎంగ్రేవింగ్ వర్క్లో సేమ్ అష్టలక్ష్మి వస్తుంది. అష్టలక్ష్మితో పాటు మీకు విఘ్నేశ్వరుడు కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా, నక్షిలో ఉన్నట్టు ఇందులో కూడా విఘ్నేశ్వరుడు వచ్చింది. ఇది ఏంటంటే కాస్త క్లీనిక్ ఈజీగా ఉంటుందని చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. ఎంగ్రేవింగ్ వర్క్ అంటారు దీన్ని. ఇందులోనే మీకు ప్లేన్ కూడా ఉందండి. ఇది కంప్లీట్ ప్లేన్. ఇది ప్లేన్ చెంబు. ఇందులోనే
నార్మల్ డిజైన్ మీకు దేవుడి ఫోటోలు ఏమొద్దు నార్మల్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది ఇందులో ఎటువంటి దేవుడి ఫోటో అయితే ఏముండదు, ఓన్లీ డిజైన్ ఇచ్చారండి, కంప్యూటరైజ్డ్ డిజైన్ ఇచ్చాడు. ఇందులో కూడా మీకు డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇది వచ్చేసి బిందె అండి, మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్లో కానీ ఫంక్షన్స్లో కానీ దేవుడి రూమ్లో కానీ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 300 గ్రాముల దగ్గర నుంచి 2 kgs వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చింది, ప్లెయిన్ పైన ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చిందండి, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ఇందులోనే కాస్త నక్షి వర్క్లో ఇంకో చెంబు చూపిస్తున్నాను చూడండి. ఇందులో కూడా మీకు సైజెస్ ఉన్నాయి, ఇంతకు కొంచెం చూపించింది మీకు ఎంగ్రేవింగ్ వర్క్ది, ఇది వచ్చేసి నక్షి వర్క్ అండి. పైన మొత్తం నక్షి వచ్చి చూడండి, పైన కింద కాస్త నక్షి వర్క్ ఇచ్చారు. ఇది ఒక టైప్ చెంబు అండి, రౌండ్ చెంబు అంటారు, టమాటా చెంబు కూడా అంటారు దీన్ని. ఇది జనరల్గా కొన్ని ఏరియాల్లో కూరాడు బిందె కింద యూజ్ చేస్తారు, కూరాడు కుండలు అంటారు కదా, కూరాడు కుండ కిందకి యూజ్ చేస్తారు చాలామంది. దీనిపైన ప్లేట్ కూడా వస్తుందండి, ప్లేట్తో పాటు మేము ఇస్తాము. ఇందులో మీకు వచ్చేసి 250 గ్రామ్స్ దగ్గర నుంచి 1 kg వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. కూరాడు నీరాడు కుండలు అంటారు కదా, వాటి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజా గదిలో పూజా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది గంగాళం అండి, దేవుడికి ప్రసాదం పెట్టడానికి గంగాళము. చక్కగా మీకు శంకుచక్ర నామాలు వచ్చాయి చూడండి, ఇక్కడ శంకుచక్ర నామాలతో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ డిజైన్ వచ్చింది. డిజైన్తో పాటు ఇటువైపు విఘ్నేశ్వరుని ఫోటో ఇచ్చాడండి, విఘ్నేశ్వరుని ఫోటో వచ్చింది. ఇదే కాకుండా సైడ్కి మీకు పట్టుకోవడానికి 2 రింగ్స్ ఇచ్చాడు హ్యాండిల్ లాగా, మీరు ఇలా క్యారీ కూడా చేయొచ్చు, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది దేవుడి ప్రసాదం మీకు సుమారుగా 1 కిలో ప్రసాదం పడుతుందండి. ఇందులో తీర్థానికి కానీ ప్రసాదం కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది పూల సజ్జ అండి, ఫ్లవర్ బాస్కెట్ అంటాము, పూల సజ్జ. ఇది వచ్చేసి హ్యాండిల్ వస్తుంది, పూలు కూడా చక్కగా పూలు పడతాయి. ఇది నక్షి డిజైన్లో వచ్చిందండి. ఇందులోనే డిజైన్స్ కూడా వచ్చాయి, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఓవెల్ షేప్లో ఇదొక డిజైన్ వచ్చిందండి. రెక్టాంగిల్లో ఇదొక డిజైన్ ఉంటుంది, దీనికి ఎలిఫెంట్ లెగ్స్ కూడా ఇచ్చాడు. ఎలిఫెంట్ 4 sides లెగ్స్ వచ్చాయి, పైన హ్యాండిల్ వచ్చింది, నక్షి వర్క్ వచ్చింది. ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి, పూల సజ్జగా యూజ్ చేసుకోవచ్చు, లేక ప్రసాదం గిన్నెగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంతకుముందు మీరు చూపించాను కదా, అవి పూల సజ్జకు పైన హ్యాండిల్ వచ్చింది, వితౌట్ హ్యాండిల్ పూలకు యూజ్ చేసుకోవచ్చు, ప్రసాదం యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ పూజ రూమ్లో యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంది. ఇది విత్ స్టార్ కింద లెగ్స్ వచ్చాయి, 3 లెగ్స్ వచ్చాయి, నక్షి వర్క్ వచ్చింది. ఇందులోనే మీకు కావాలనుకుంటే ప్లెయిన్ వర్క్తో కూడా వచ్చాయండి. ఇది ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చింది, మిగతా మొత్తం ప్లెయిన్, కింద వచ్చేసి పాదం వచ్చింది. ఇందులోనే లైట్గా నక్షి వర్క్ వచ్చిన బౌల్ ఇది. వీటిలలో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, మీకు 30 గ్రామ్స్ దగ్గర నుంచి 1 kg వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఇది ఒక డిజైన్ అండి, ఇది మీరు ప్రసాదానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ పైన మీరు కూరలు కానీ రైస్ బౌల్ కింద, కర్రీ బౌల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది పైన మీకు మూత వస్తుంది, మీకు ఇది డెప్త్ కూడా చాలా బాగానే వచ్చిందండి. మీకు ఒక 4-5 మెంబర్స్కి సరిపడేంత కర్రీ కానీ రైస్ కానీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. కింద వచ్చేసి లెగ్స్ వచ్చాయి, 3 sides లెగ్స్ వచ్చాయి, కంప్లీట్ ప్లేన్ ఇచ్చాడండి. ఇది ప్లేన్తో పాటు పైన ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చిందండి, చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీకు సేమ్ డిష్, ఇది కూడా డిష్ అండి, కాకుండా దానికి తేడా ఏంటంటే ఇంతకుముందు మీరు చూపించింది అది కొంచెం నక్షి వర్క్ వచ్చింది, ఇది మొత్తం ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చింది. దీంతో పాటు పక్కన సైడ్స్కి మీకు పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చాడు, 2 sides కూడా ఇచ్చాడు, ఈజీగా
హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది మీకు. ఇది కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి.